తప్పకుండా అడుగుతాను. రైట్, ఇక లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, ఆర్భాటంగా రాత్రికి రాత్రే జీవోని ఇష్యూ చేసి విలీన ప్రక్రియ చేపట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది కేవలం ఓటు బ్యాంకు కోసమే, అంటే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పాగా వేయాలి ఎట్టి పరిస్థితుల్లో, అంటే మీకు ఒక భయం పట్టుకుంది, ఎలా ఓడిపోతావేమో, ఇవన్నీ దక్కించుకోవాలి అని అంటే మనలో ఉన్నటువంటి మన చేతిలో ఉన్నటువంటి ఒక అస్త్రం ఈ విలీన ప్రక్రియ. ఇది చేస్తే మనకి ఆటోమేటిక్గా మన వైపు చూస్తారు, అభివృద్ధి పేరుతో మనం మళ్ళీ ఓటు బ్యాంకు దండుకోవచ్చు అనేటువంటిది ఒక ఐడియా అని చెప్పేసి విమర్శిస్తున్నారు. ఇంకొకటి, ఏ బేసిస్ పైన ఇది చేశారు? ఏ సైంటిఫిక్ మెథడ్ ఉపయోగించి మీరు ఇది చేశారు? 150 మంది కార్పొరేటర్ల నిర్ణయాలు తీసుకున్నారా? అలాగే విపక్షాల అభిప్రాయాలు మీరు ఏమైనా తీసుకున్నారా? ప్రజలను అడిగారా మీ అభిప్రాయాలు? అండ్ మోర్ ఓవర్, అభ్యంతరాలు స్వీకరించడానికి ఇంత హడావిడిగా డెడ్ లైన్ పెట్టేసి దీన్ని క్లోజ్ చేసేయాలనేటువంటి ఆలోచన ఎందుకు? ఇంకాస్త సమయం ఇస్తే ఇంకా అభ్యంతరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. 4 రోజుల్లోనే ఇన్ని వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు వాటిని కన్సిడర్ చేయట్లేదు? దీని వెనుక ఏంటి? కేవలం రాజకీయ కోణంలోనే చూడాలా దీన్ని, లేదంటే అభివృద్ధి కోణంలో చూడాలా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదే విధంగా కో ప్యానలిస్టులకు. అంటే ఇవాళ ప్రతిపక్షాలు వాళ్ళు ఏదైనా ప్రజాప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని తీసుకుంటే విమర్శగానే వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. మేము కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలుగా ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే బాగుంటది. అంతే తప్ప ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మీ రాజకీయ అవసరాల కోసమే విమర్శిస్తే దాన్ని ప్రజలే ఏ విధంగా తిప్పుకొట్టాలో, ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో తెలంగాణ ప్రజలందరూ తెలుసు. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ ఎప్పుడైనా అంటే ఇవాళ తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాదు ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుంది. ఇవాళ ఇక్కడ మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి, పరిపాలన సౌలభ్యం కోసం. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, ఇవాళ హైదరాబాద్ ఏదైనా కూడా నగరం అభివృద్ధి చెందుతున్న దానికి అనుగుణంగానే ఇవాళ నగరం మార్పులు రూపురేఖలు కూడా మారుతుంటాయి. మీరు దానికి ఎగ్జాంపుల్ కూడా గతంలో 2007 కంటే ముందు మున్సిపల్ ఎంసీహెచ్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, దాన్ని ఆనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీగా మార్చడం జరిగింది. అంటే పరిసరాలు ఉన్నటువంటి ఎంసీహెచ్ కు ఆనుకొని ఉన్నటువంటి విలీనాల గ్రామాలని, మున్సిపాలిటీలని జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. అంటే ఏదైనా కూడా పరిపాలన సౌలభ్యం కోసం. ఇవాళ కూడా అంటే ఇవాళ నగర రూపురేఖలు మారుతున్నాయి, ప్రపంచం అంతా కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నది. దీనివల్ల మన కొన్ని గతంలో ఇవాళ ఏదైతే పెరిపెరి డిస్ట్రిక్ట్లు ఉన్నాయో ఇవాళ దాంట్లో వల్ల జిహెచ్ఎంసీలు టెక్నికల్ గా ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఇప్పుడు పట్టణ చెరువు లేదా మీ ఇక్కడే చూడొచ్చు, లింగంపల్లి చందానగర్ ఏమో హైదరాబాద్ కు వస్తుంది, పక్కనే ఉన్నటువంటి రామచంద్రపురం అంటే బిహెచ్ఎల్ నుంచి అది మెదక్ డిస్ట్రిక్ట్ లా. సో ఇట్లాంటి కొన్ని పరిపాలన సౌలభ్యం కోసం కూడా అవన్నీ కూడా కలిపి ఏదైతే తెలంగాణని ఒక కోర్ అర్బన్, గతంలోనే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణని ఎకనామిక్ జోన్స్ గా 3 ఎకనామిక్ జోన్స్ గా విభజించడం జరిగింది. ఈ కోర్ అర్బన్ లో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిని కూడా కలిపి మున్సిపాలిటీని, శివారు మున్సిపాలిటీని కలిపి గ్రేటర్ హైదరాబాద్ గా దాంట్లో విలీనం చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది ఈ కోర్ అర్బన్ ఎకానమీ. దానికి అనుగుణంగానే ఇవాళ నిన్ననే అంటే వీళ్ళు మిత్రులు సమయం ఇవ్వలేదన్నారు, దాదాపు 10 రోజులు సమయం ఇచ్చారు. అభ్యంతరాలు స్వీకరణ ఉంటే దాన్ని కూడా తీసుకున్నారు. అందరి వైడర్ కన్సల్టేషన్ ద్వారానే ఇవాళ మున్సిపల్ శాఖ దీన్ని ఇవాళ ఏదైతే గతంలో ఉన్నటువంటి 150 వార్డ్స్ నుంచి ఇవాళ 300 వార్డ్స్ వరకు, అదే విధంగా గతంలో 6 జోన్లు ఉంటే ఇవాళ 12 జోన్స్ వరకు ప్రజాభిప్రాయాల మేరకే పరిపాలన సౌలభ్యం కోసం మరింతగా ఇవాళ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఇవాళ మున్సిపల్ శాఖ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ జీవో నెంబర్ 292 ద్వారా ఇవాళ ఇప్పుడు ఒక విషయం, లింగం యాదవ్ గారు, 150 వార్డుల నుంచి 300 వార్డులకు పెంచడంలో ఏ రకంగా ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది? రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సమస్యలు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో మీకు ఒక కాంక్రీటెడ్ ఒక ప్లాన్ ఉందా? దీనివల్ల ఇది జరగబోతోంది అని మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పగలరా? ఇవాళ నేను అదే చెప్తున్నాను, ఇవాళ హైదరాబాద్ నగరంలో పరిపాలన సౌలభ్యం కోసం ఇవాళ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ కొన్ని ఏమో పక్కనే, అందుకే దీన్ని నేను ఇంత ముందుగా చెప్పినట్టు ఎకనామిక్ జోన్స్ గా ఈ కోర్ అర్బన్ లో ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాద్ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇవాళ కోర్ అర్బన్ రీజన్ లో, ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లు ఎస్పెషల్లీ ఫార్మా లాంటి కంపెనీలన్నింటినీ కూడా బయటకు పంపించి ఇవాళ దాన్ని అందుకే ముఖ్యమంత్రి గారు అవతల అంటే అవుటర్ లో ఉన్నటువంటి రింగ్ రోడ్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా కలుపుకొని ఒక కోర్ ఎకనామిక్ జోన్ గా ఇవాళ విభజించి దీనికి అనుగుణంగానే ఇవాళ శివారు మున్సిపాలిటీలని
దీంట్లో విలీనం చేయడం జరిగింది. ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఇవాళ ఈ విధంగానే గతంలో ఉన్నటువంటి కోర్ అర్బన్లన్నిటి కూడా కలిపి పిఎంసీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎకనామిక్ ఆర్థిక డెవలప్మెంట్ కోసం, ప్రజలకు మరింత పరిపాలన చేరువ చేయడం కోసం తప్ప. మరి ఢిల్లీలో కూడా అలాగే చేశారు, ఢిల్లీలో అలాగే చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ తిరిగి మర్జ్ చేశారు. మరి వీటి నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నారు? ఢిల్లీలో ఎన్సీఆర్ అండి, జాయింట్ అక్కడే చెప్తున్నా, ఎన్సీఆర్ అన్నిటి ఇట్ వోంట్ కమ్స్ అంటే ఢిల్లీ మున్సిపల్ అండి. అదే చెప్తున్నా, ఇవాళ ఎన్సీఆర్ ఉన్నటువంటి గుర్గావ్, నోయిడా, ఇవాళ అవన్నీ ఏమో ఆ రెస్పెక్టివ్ స్టేట్లు అంటే ఇప్పుడు నోయిడానేమో యూపీ కిందకి వస్తుంది, గుర్గావ్ ఏమో హర్యానా రాష్ట్రం కిందకి వస్తుంది, ఢిల్లీ కోర్ మాత్రమే ఢిల్లీ మున్సిపల్ కింద వస్తుంది. దీనివల్ల పరిపాలన అభ్యంతరాలు కూడా ఉన్నాయి. పేరుకేమో ఎన్సీఆర్ ఉండే, గతంలో ఎన్సీటీ నుంచి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ నుంచి నేషనల్ క్యాపిటల్ రీజన్ గా మారింది. రీజన్ ఉంది కానీ అవన్నీ కూడా పరిపాలన ఇవాళ నోయిడా ఏదైనా అడ్మినిస్ట్రేషన్ వర్క్ కావాలంటే యూపీ కిందకి వెళ్తారు, కమ్స్ అండర్ యూపీ ప్రభుత్వం కింద, నాట్ ఢిల్లీ ప్రభుత్వం కింద. అదే విధంగా గురుగావ్ కూడా ఏదైనా దాని సమస్యలు ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి దానికి హర్యానా రాష్ట్రానికి కిందకి వస్తుంటది. సో దీని వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయనే మొత్తం కూడా ఇవాళ ఆ విధంగా ఉండొద్దు. తెలంగాణలో కూడా కోర్ అర్బన్ రీజన్ మొత్తాన్ని కూడా ఒక ప్రాంతం కిందకి తీసుకొచ్చి దీని ద్వారా ఒక అభివృద్ధి జరుగుతుంది, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది, పరిపాలన సౌలభ్యం కోసం ఇవాళ దానికి అనుగుణంగానే ఇవాళ జోన్లుగా విభజించడం జరిగింది. గతంలో 6 జోన్లు ఉంటే ఇవాళ 12 జోన్లుగా విభజించడం జరిగింది. గతంలో 150 వార్డ్స్ ఉంటే ఇవాళ 300 వార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా ప్రజల నిర్ణయం మేరకు, ప్రజాభిప్రాయం మేరకు అన్ని ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎవరు వద్దనన్నారండి? మీరు మీ దగ్గర ఏదైనా మీకు అప్లికేషన్స్ ఉంటే మీరు పెట్టొచ్చు కదా, అభ్యంతరాలు స్వీకరించారు కదా, 10 days టైం ఇచ్చారు కదా. అప్పుడు మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు ఇవ్వచ్చు కదా. ఇవాళ అంతే అభ్యంతరాలు ఉన్నప్పుడు మీరు ఏం చెప్పరు? మీ పార్టీలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వాళ్ళు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ వాళ్ళు ఇచ్చిర్రు, దానికి అనుగుణంగానే మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. అరే ప్రతి దాని మీద రాజకీయాలు, దీనికి రాజకీయాలు సైంటిఫిక్ మెథడ్ ఏం ఫాలో అయ్యారు ఒకసారి చెప్తారా లింగం యాదవ్ గారు దీనికి సంబంధించి? ఏదైనా కూడా సైంటిఫిక్ మెథడ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ చేస్తారు తప్ప రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చి చేయరండి. మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళ అభ్యంతరాలు తీసుకొని సైంటిఫిక్ గా డేటా ఆధారం ప్రకారమే ఎంత పాపులేషన్ ఉండాలి, ఎక్కడ ఏ ప్రాంతాన్ని ఎక్కడ కలపాలి, ఎవరికి ఏ జోన్ కిందకి వస్తే వాళ్ళకు సౌలభ్యంగా ఉంటది. అందుకే ఇవాళ దాన్ని అన్నింటిని కూడా ఆలోచించే ఇవాళ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీకేదైనా అభ్యంతరాలు ఉంటే మీరు 10 days లో మీరు ఇవ్వచ్చు కదా. అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎక్కడ పోయిన మరి కేసీఆర్? ఎక్కడ ఉన్నాడు ఆనాడు మున్సిపల్ శాఖ 10 ఏళ్లుగా ఉన్నటువంటి కేటీఆర్? మరి ఏదైనా అభ్యంతరం ఉంటే ఇవ్వచ్చు కదా, చెప్పొచ్చు కదా. ఈ విధంగా చేయొచ్చు. అంతే తప్ప ఏదో కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీరు మాట్లాడవది సరైనది కాదు. మీకు ఏదో నిజంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసి మీకు ఐడియాస్ ఉంటే ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు? మీరు 10 days వరకు తీసుకున్నారు కదా. ఇవాళ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి రోజా గారు, ఇవాళ తెలంగాణ, ఈ హైదరాబాదు తెలంగాణ అనేది ప్రపంచ స్థాయి నగరం ఎదుగుతుంది. ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ హైదరాబాద్ వైపు చూస్తుంది. దీన్ని మనం ఎకనామిక్ జోన్ గా ఇవాళ మనకు ఎంత ఈజీ అవుతుంది. ఈ కోర్ అర్బన్ లో ఉన్నటువంటి మున్సిపల్ అంతా కూడా కమ్స్ అండర్ కోర్ ఎకనామిక్ రీజన్ కింద వస్తుంది. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ సెక్టార్ ని ఇక్కడ డెవలప్ చేయాలి. తర్వాత ప్యూర్ అంటే ఫెరీ రూరల్ అర్బన్ ఎకానమీ కింద, రీజన్ ఎకానమీ కింద అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ చేయాలి. ఆ తర్వాత ఉన్నటువంటి ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ అవతల వచ్చే ప్రాంతానంటే కూడా రేర్ అంటే అగ్రికల్చర్ రీజన్ ఎకనామిక్ జోన్ గా అక్కడ డెవలప్ చేసుకుంటూ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఒక దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం వాళ్ళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంటే ఈ ఏది పడుతుంది విమర్శల కోసమే మాట్లాడితే మరి మీ లెక్క ఇప్పుడు 4 కార్పొరేషన్లుగా విడగొట్టి ఒకటి ఎంఐఎం కి మెహర్బానీ కోసం ఎంఐఎం కి అప్పచెప్పేటువంటి ప్రయత్నం, మిగతాయన్ని మీ చేతిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది విపక్షాల విమర్శ. అండి ఇవాళ అదే చెప్తున్నా, ఎంఐఎం కి ఏం సంబంధం అండి? ఇవాళ ఎలక్షన్స్ ఇప్పుడు 300 వార్డ్స్ ఉన్నాయి. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎవరైనా ఏదైనా అభ్యంతరం చెప్తారా? టీఆర్ఎస్ బీజేపీ నాయకులు మీరు పలానా ఏరియాలో పోటీ చేయొద్దంటే అట్లా ఊకుంటారండి? ఆ విధంగా చెప్పేదానికి అట్లా ఉంటదా? ఇది ప్రజాస్వామ్యం. ఏ రకంగా పాసిబుల్ అవుతుంది? ఎంఐఎం కి ఒక కార్పొరేషన్ ఎలా కట్టబెట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ నాయకులు చెప్తారు. ఎస్ వెంకటరెడ్డి గారు. 1 minute. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 బై ఎలక్షన్ జరిగినాయి హైదరాబాద్ లో. కంటోన్మెంట్ బై ఎలక్షన్, జూబ్లీస్ బై ఎలక్షన్. మరి 2 బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఎక్కడ మీరు పోయారు? మరి ఎక్కడ పోయారు? మీరు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు గెలవలేదు?
అరే ఏం మాట్లాడతారండి, దానికి దీనికి ఏం సంబంధం? ఓకే, ఇది రైట్ పరిపాలన రైట్ సమస్యల వెంకటరెడ్డి గారు, కోసం ఎస్ తెలంగాణ మాట్లాడండి సార్. రాష్ట్రాన్ని హైదరాబాద్ గ్లోబల్ ఇప్పుడు ఎట్లా నగరంగా ఉందంటే ఇప్పుడు తీర్చిదిద్దడం కోసం నిర్ణయం ఇప్పుడు నాలుగు తీసుకుంటే కార్పొరేషన్ దాని మీద కూడా Yes, yes, మాట్లాడతారు. ఆగండి, ఆగండి. రోజా గారు మన రోజా గారు. బీజేపీకి ఏమొచ్చిందో తెలుసు. ఓకే, లింగం గారు, ఒక్క నిమిషం ఆగండి. వస్తుంది, Yes, వస్తుంది. yes, మాట్లాడండి, yes. ఎందుకు బాధపడేందుకు Yes, చెప్పండి, చెప్పండి. ఎందుకు బాధపడుతున్నారు? ఒక్కటి గెలవంగానే సంఖ్యలు గుద్దుకున్నట్టు ఎందుకు బాధపడుతున్నారు? తెలుసు మాకు కూడా డిపాజిట్ రాలేదు, మీరు రమేష్ ఎక్కడెక్కడ జూబ్లీ డబ్బులు ఇట్లా వచ్చారో అంకల్ కాదు. ఎవరిని నెత్తిన పెట్టుకొని డిపాజిట్ కూర్చున్నారో, రాలేదు మీకు. ఒక్క ఎవరిని నిమిషం.